వందే మాతర గీతపై కేంద్ర కొత్త మార్గదర్శకాలను క్రైస్తవ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మత స్వేచ్ఛను హరించే విధంగా ఉన్న నిబంధనలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని ప్రకటించాయి. ఇప్పటికే ముస్లిం సంఘాలు కూడా కేంద్రం నిబంధనలను వ్యతిరేకిస్తున్నాయి. వందే మాతరం జాతీయ గీతానికి సంబంధించి కేంద్రం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలపై ముస్లిం సంస్థలతో పాటు తాజాగా క్రైస్తవ సంఘాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని విమర్శిస్తున్నాయి. కేంద్ర మార్గదర్శకాలు మత స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నాయని ముస్లిం క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, స్కూళ్లలో వందే మాతరం తప్పనిసరి చేసింది కేంద్ర హోంశాఖ. వందే మాతరం మొత్తం 6 చరణాలు ఆలపించాలని, జాతీయ గీతం జనగణమనతో పాటు పాడినప్పుడు వందే మాతరం ముందు పాడాలని కోరింది. ప్రేక్షకులు నిలబడి వందే మాతరం గేయానికి గౌరవం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే వందే మాతరంపై కొత్త నిబంధనలను మైనార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. వందే మాతరం గీతం తమకు ఎప్పటి నుంచో తెలుసని వాళ్లంటున్నారు. వందే మాతర గీతానికి 150 ఏళ్లైన సందర్భాన్ని గట్టిగానే సెలబ్రేట్ చేసుకుంటోంది మోదీ సర్కార్. జనవరి 26న రిపబ్లిక్ డే ఉత్సవాన్ని వందే మాతరం థీమ్తోనే నిర్వహించుకుంది. దాదాపు 100 ఏళ్ల వెనక్కు తీసుకెళ్లి వందే మాతరం గీతం గతాన్ని గుర్తు చేసి చట్టసభల్లో చెలరేగిపోయింది. ఇప్పుడు వందే మాతర గీతం వరుసనే మార్చేసింది. పాత పాటనే కొత్తగా పాడాలని హుకుం జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం కేంద్రం తీరును తీవ్రంగా ఖండించింది. వందే మాతరంలో పూర్తి 6 చరణాలు తప్పనిసరిగా పాడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను ఖండిస్తున్నట్టు తెలిపారు. హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలు క్రైస్తవ సమాజానికి ఇబ్బంది కలిగించేలా ఉందన్నారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించి పరమత సహనాన్ని కలిగి ఉండాలని రాజ్యాంగంలో ఉందని, క్రైస్తవ సమాజం అదే రీతిలో ముందుకు పోతుందన్నారు. వందే మాతరం, వందే మాతరం ఒళ్ళు పులకరించే మాట. దేశభక్తికి సంబంధించి వందే మాతరం అన్నా, జనగణ అన్నా ఎవరు పులకరించరు? కాకపోతే ఆ వందే మాతరాన్ని అడ్డుపెట్టుకుని సెక్యులరిజాన్ని పాడు చేసేటటువంటి కొందరు చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. కొంతమందికి కొన్ని విశ్వాసాలు ఉంటాయి. ఆ విశ్వాసాలను దెబ్బతీసే విధంగా భారతదేశం గర్వించేటటువంటి అద్భుతమైనటువంటి పేట్రియాటిక్ సాంగ్స్ మీద కూడా ఒక వివాదాన్ని రేకెత్తిస్తూ ప్రజల్లో గందరగోళ పరిచేటటువంటి పరిస్థితులు చాలా దారుణం. నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా వందే మాత్రం 2 చరణాలని సమర్థించారని క్రైస్తవ సంఘాల నేతలంటున్నారు. కేంద్రం నిర్ణయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ప్రకటించారు. మైనార్టీ హక్కులను కాలరాచే ప్రయత్నం చేయవద్దని క్రిస్టియన్ సంఘాలు కోరుతున్నాయి. ఆ నోటిఫికేషన్లో ముఖ్యంగా ఏంటంటే స్కూల్స్లో కూడా ఈ 6 చరణాలు ప్రతిరోజు పాడాలి, దాని తర్వాతే జనగణమన పాడాలి అని దానికి ఒక రకమైన ఇంపార్టెన్స్ కూడా క్రియేట్ చేశారు. వందే మాత్రం ఇప్పటి వరకు మొదటి 2 చరణాలు మాత్రమే మనం పాడుతున్నాము. మొదటి 2 చరణాల్లో భారతదేశ ప్రఖ్యాతి, భారతదేశం గురించి చాలా మంచిగా వివరించి రూపొందించిన గేయంగా అది ఎవరో ఎటువంటి అభ్యంతరం లేకుండా పాడడం జరిగింది. కాకపోతే ఇంతకుముందు కూడా 6 చరణాలు పాడించాలి అనే ఒక ఆలోచన కలిగి ఒక నోటిఫికేషన్ తెచ్చినప్పుడు అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అది కరెక్ట్ కాదని చెప్పి 2 చరణాలకే కుదించడం. దీనిపైన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆ రోజు స్పందించి ఇది దుర్గాదేవికి ప్రతిబింబంగా ఉంది ఈ పాట, కాబట్టి మొదటి 2 చరణాలు మాత్రమే దేశభక్తికి సంబంధించిన చరణాలు అని చెప్పి ఆయన కూడా ప్రస్తావించడం. మొత్తానికి వందే మాతర గీతం వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.